మా మా ఏంటి నాన్న? బైక్ కీస్ ఎక్కడమ్మా? బుద్ధుడు బొమ్మ దగ్గర ఉందిరా. అన్నా, మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, తమ్ముడు ఎందుకన్నా ఇంకా పందులు పెంచుతున్నాడు? అసహ్యంగా ఉంది కదన్నా. అసహ్యంగా ఉందా? ఆ, అయితే నువ్వు పని చేయి, చెప్పండి అన్నా. అతనికి 10 సింహాలు కొనిపెట్టు, అవి పెంచుకుంటాడు. ఏమయ్యా, వాడికి నచ్చిందేదో చేసుకుంటున్నాడు, నీకెందుకయ్యా నొప్పి? నాతో అన్నట్టు వాడితో అనవాక, నోరు చీల్చి పారేస్తాడు, జాగ్రత్త. అన్నా అది వదిలే అన్నా, మన మండల అధిక రత్నవేలు ఉన్నారు కదా, మళ్ళీ కుక్కల రేసు పెడుతున్నారంట. ఇప్పుడు నీకెక్కడ నొప్పి? ఆయన కుక్కల రేసులు జరిపితే ఏంటి, నక్కల రేసులు జరిపితే మనకెందుకయ్యా? మన పని మనం చూసుకోవచ్చుగా. 1,00,000 పనులు ఉన్నాయ్యా. సరే అన్నా. ఏంటన్నా మన కుక్క ఓడిపోయింది? పిచ్చారనుకో, ఊరికే ఉండు. ఏమైంది? కొట్టేశాడు గురు. కొట్టాడా? ఎవరు? కార్తీయని కొట్టేశాడు గురు. ఎందుకు కొట్టాడు? విన్యాసాలు చేసేటప్పుడు తెలియకుండా కాళ్ళు తగిలింది. నువ్వు సారీ చెప్పావా? సారీ చెప్పాను గురు. చెప్పిన తర్వాత కూడా కొట్టాడు. ఓ, వాడంత పెద్దోడైపోయాడా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇక నుంచి కొట్టద్దని చెప్పండి గురు. అదేదో నువ్వే వెళ్ళి చెప్పొచ్చు కదరా. చెప్తే మళ్ళీ కొడతాడు. భయం. సరేపో. భయం లేదు గురు, మీరు ఏదైనా అంటారేమోనని. భయం లేదా? అయితే నువ్వు వాడిని తిరిగి కొడతావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వాడిని నీకంటే పెద్దోడనా? ఇలా చూడు, ఇక్కడ ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, ఎవరు భయపడ్డారన్నదే ముఖ్యం. నువ్వు ఒకసారి 3 గుద్దులు గట్టిగా గుద్దావనుకో, ఆ తర్వాత నిన్ను ముట్టుకోవడానికే భయపడతాడు. ఏంటి, పెట్టుకుందామా? పెట్టుకుందాం గురుగారు. ఏంటి రత్నవేల్, నువ్వు పోటీకి పంపించిన కుక్క ఓడిపోదన్నావు? ఓడిపోయింది? ఓడిపోయింది. ఏంటయ్యా ఇంత అసాల్ట్గా అంటున్నావు? ఓడిపోయిన కుక్కను పెట్టుకొని ఏం చేస్తావు? నాకిచ్చేసి నా అడవిలో కాపలాకి పెట్టుకుంటాను, ఏమంటావు?
వీడు నన్ను ఎప్పటికీ కొట్టలేడు అనుకుని ఒకని కొడుతూనే ఉండకూడదు. దాని పేరు అయోగ్యతనం. అదేవిధంగా వీడిని మనం ఎప్పటికీ కొట్టలేము అనుకుని ఒకరి చేత మనం దెబ్బలు తింటూనే ఉండకూడదు. దాని పేరు పిరికితనం. అర్థమైందా? క్షమించండి గురువుగారు, క్షమించండి గురుగారు. ఖాళీ చేయమని ఖాళీ చేశారు కదయ్యా. రామ్మా, నువ్వేనా చెప్పావు? మేము ఖాళీ చేయం, అతను ఏం చేస్తాడో చూద్దామని. అయ్యా, మీరు చేస్తున్నది కొంచెం కూడా బాగాలేదు. 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ వేసి 4 నెలలు వెళ్ళమంటే ఎలాగయ్యా? ఇలా చూడండి, నేనేమి ఇక్కడ బ్యూటీ పార్లర్ పెట్టలేదు. స్టూడెంట్స్ కి పాఠాలు చెప్తున్నాం. అంత కష్టపడుతున్న పిల్లలు అది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇలా చూడమ్మాయి, అదంతా నాకు అనవసరం. నాకు నా ప్రాణం, నా భార్య పిల్లల ప్రాణం ముఖ్యం. అయ్యా, ఇప్పుడు ఎవరికి భయపడి మమ్మల్ని వెళ్ళమంటున్నారు? వాళ్ళైనా ఎవరు మాతో చెప్పండి, మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఇంతకు మించి నన్ను ఏమి అడగొద్దు తల్లి. కాస్త చెప్తే అర్థం చేసుకోండి. ఖాళీ చేయమంటే ఖాళీ చేసేయాలి. ఏంటండి మీరు? ఇతను భయపడడం చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద సమస్య ఉందనుకుంటాను. మనం ఫ్రీగా సెంటర్ నడపడం ఇక్కడ ఎవరికో నచ్చలేదు. అది ఎవరికి నచ్చలేదు? వాడు ఎవడని మనం కనిపెట్టాలి కదా. ఇంత కిరాతకుడు ఎవడని మనము తెలుసుకోవాలి కదా. నిజంగా అతను చెప్పలేలా. ఇంత గొడవ జరిగిన తర్వాత మనం ఎందుకు ఇక్కడ ఉండను? ఇంకో చోటు చూసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. ఏంటి నువ్వేంత అసాల్ట్గా అంటున్నావు? అంత తొందరగా వేరే ప్లేస్ దొరుకుతుందా? దానికి ఎన్ని రోజులు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుంది? చూడమ్మా, ఖర్చు గురించి ఆలోచించొద్దు. ఇదిగోండి, నేను ఇస్తున్నాను. ఇంకా ఎంత కావాలన్నా ఇస్తాను. ఈ పేద విద్యార్థుల శాపాలు నాకు వద్దమ్మా. అయ్యా, మా సమస్య మేమే తెలుసుకుంటాం. మీరు దయచేసి వెళ్ళండి. ఏంటి, మేము ఖాళీ చేయాలి అంతే కదా? బయలుదేరండి. పర్వాలేదు, ఉంచుకోండి. లేదు వద్దయ్యా, మీరు దయచేసి వెళ్ళండి. పోండి ప్లీజ్. ఇప్పుడు ఏంటి ఖాళీ చేయమన్నారు అంతే కదా? దానికి ఎందుకని ఉమ్మని ఉన్నారు? ఏ రోజుకన్నా ఖాళీ చేయాల్సిందే కదా. లీలా, మనం కావాలంటే రఘువీరా దగ్గర మాట్లాడదామా? వాడితో ఏం మాట్లాడతారు? వాళ్ళ నాన్న దగ్గర బతిమలాడతారా? లీలా, ఎందుకు ఊరికే వాళ్ళ నాన్న గురించి మాట్లాడతావు? వాడు మన ఫ్రెండే కదా, మన కోసం ఎంత హెల్ప్ చేశాడు. ఒక్కసారి వెళ్ళి మాట్లాడి చూస్తే తప్పేంటి? అలాగైతే మీరే వెళ్ళి మాట్లాడండి, నేను వేరే పని చూస్తా. ఇలా చూడలేలా, ముందు నువ్వు వాడిని ఎమ్మెల్యే కొడుగ్గా చూడడం మానుకో. ఏ రోజైనా చెప్పాడా వాడు? ఈ రోజు నిన్ను అర్థం చేసుకుని నీ వెనక మేము రావడానికి కారణం వాడే. నీ గురించి అంత మంచిగా చెప్పాడు తెలుసా నీకు? ఊరికే ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే కొడుకు అంటూ. కాలేజీ పుడితే ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా అదే పాట పాడుతున్నావు? అతనుకు నేనంటే ఇష్టం. అప్పుడప్పుడు పొగరు, అధికారం. మనిషి అన్నీ తెలుసుకొని బ్రతుకు బాగా తెలుసుకొనే, అయిన కానీ మనుషులకి ఒకటి మాత్రం తెలియదులే. మధుర స్వరంలో కోయిలలా తీయని గానం పాడాడు, ఎడ్లలాగా బండ్లని లాగుతూ పరిగెత్తాడు, అడవి నుండే పక్షులలా ఆకాశంలో ఎగిరాడు. మనిషిలాగా బ్రతకడమే మనిషి ఇంకా తెలుసుకోలేదు. అన్నా, ఏంటయ్యా? మిమ్మల్ని చూడ్డానికి వేరే మిత్రులు వచ్చారు. ఓ, ఇది వస్తున్నా. అలాగే అన్నా. రండి రండి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదు సార్. కూర్చోండి బాబు, కూర్చోవయ్యా. ఎవరి దగ్గర అయినా కూర్చొని మాట్లాడటం నేర్చుకోండి. ఓకే సార్. నిలబడి మాట్లాడకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏంటయ్యా, ఏంటి విషయం? సార్, మేము రఘువీర కాలేజీ ఫ్రెండ్స్. తన్ని కలిసి వెళ్దామని వచ్చాం. వారిని చుట్టానికి వచ్చారా? వారు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. కావాలంటే నేను వాళ్ళ అమ్మగారిని పిలుస్తాను, ఆవిడని అడుగుతారా? అలాగే సార్. ఏమన్నా కాఫీ టీ? ఇప్పుడేం వద్దు సార్. సరే. అవును, ఇంతమంది వచ్చారేంటి? ఏదైనా ప్రాబ్లమా? అయ్యో, అదేం లేదు సార్. అలాంటిదేం లేదు కదా. నేను పిలిపిస్తాను, మాట్లాడండి. అరే కూర్చోండి, నేను ఇప్పుడే కదా చెప్పాను. కూర్చోండి, నేను పిలుస్తాను. అలాగే సార్.
మరమ్మా ఏమా మరమ్మా ఏంటి బావా? మన రఘువీర్ని కలవటానికి ఫ్రెండ్స్ వచ్చారు. బావా, ఆ, మధ్యలో కూర్చుంది ఆ అమ్మాయి ఎవరో తెలియలేదా మీకు? ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి ఫోటోనే బావా మన అబ్బాయి పుస్తకంలో చూశాను. ఓహో, ఆ అమ్మాయినా ఇది? సరే సరే, నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం కావాలో చూడు, వెళ్ళు. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. రండి రండి, మీరందరూ మా అబ్బాయి ఫ్రెండ్సా? అవునమ్మా. అందరు బాగున్నారా? మా అబ్బాయిని చూడ్డానికి వచ్చారా? వాడు ఎప్పుడు పందుల దొడ్లోనే ఉంటాడు, ఇప్పుడు అక్కడే ఉండుంటాడు. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చుగా. ఈలోగా నేను కాఫీ పెట్టి ఉంచుతాను. వెళ్ళండి. ఏం తల్లి, నీ పేరేంట్రా? లీలా. నువ్వు నాతో రా, కాఫీ పెట్టడానికి నాకు కొంచెం హెల్ప్ చేయి. రా తల్లి, రా రామా, ఇది మనల్నే కదా. రా, మగాళ్ళ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆడపిల్ల సిగ్గుపడతావేంటి? మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చావు, నీతో చాలా మాట్లాడాలి. నువ్వు మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్ కదా. నీతోనైనా చనువుగా మాట్లాడతాడా? ఏంటమ్మా, నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఇంట్లో ఒప్పుకుంటారుగా. ఎందుకు ఒప్పుకోవాలి? ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. నువ్వు మా అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు కదా. అయ్యో, అలాంటిది ఏం లేదు మా. మేమిద్దరం క్లాస్మేట్స్ ఒక్కటిగా చదువుకున్నాం, అంతేకాని మీరు అనుకున్నట్టు వాడితో మాట్లాడలేదు కూడా. ఏమిటమ్మా నువ్వు అనేది? నీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదా? లేదమ్మా. భగవంతుడా, అయితే నువ్వు కూడా వాళ్ళ నాన్నలాగేనా వాడికి? దొరగారికి నచ్చుతుంది, ఒక్క మాట కూడా మాట్లాడ్డు. ఏం చెయ్యాలి వెండి? ఏమా, రఘువీర వాళ్ళ నాన్న మాట్లాడుకోరా? దాదాపు 15 సంవత్సరాలైందమ్మా ఇద్దరు మాట్లాడుకొని. 15 ఏళ్ళ? ఏమైంది? అదొక పెద్ద కథమ్మా. నాకు మా నాన్నగారికి మాత్రమే తెలిసిన కథ.